నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయం హరిత విప్లవపు కోరల్లో చిక్కుకొని కనుమరుగైన అసలైన వ్యవసాయ పద్ధతి. నేలతల్లిని కళ్లకు అద్దుకొని ప్రకృతి వనరులని గుండెలకు హత్తుకొని దేశీ ఆవులతో మమేకమై సేద్యం చేయటం భారతీయ రైతులకు మాత్రమే తెలిసిన వ్యవసాయం. ఆధునిక పోకడలతో ఆదమరిచిన పాత పంటలని మళ్లీ అదిమి పట్టుకుని మేలైన దేశీ వరి వంగడాలకు పునరుజ్జీవం పోస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు. అభ్యుదయ రైతు బాపారావు, భారత బీజీ స్వరాజ్ స్థాపకులు శివప్రసాదరాజు సహకారంతో దాదాపు 86 ఎకరాలకు పైగా సుభాష్ పాలేకర్ విధానంలో మేలైన దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే మా లక్ష్యం అంటున్న ఈ అభ్యుదయ రైతుల సాగుపై నేలతల్లి ప్రత్యేక కథనం. రసాయనాల వ్యవసాయం వ్యసనంగా మారిన తరుణంలో ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నా, రైతులు ఆర్థికంగా బలపడాలన్నా ఒకే ఒక్క మార్గం మన దేశానికి మాత్రమే సొంతమైన ప్రకృతి వ్యవసాయం. పంటలతో పాటు పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి రైతు ఈ విధంగా ముందుకు వెళ్లాలని, సహజ ఎరువులతో సేద్యం చేస్తూ పెట్టుబడులను తగ్గించుకుంటూ సమాజానికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అంటున్నారు గుంటూరు జిల్లా వెల్లిపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారి శ్రీరామ్మూర్తి. నేను చాలా కాలం నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే పనిచేసిన వ్యక్తిని. అగ్రికల్చర్ ప్లస్ యానిమల్ హస్బెండరీలో కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. రాను కెమికల్ మెన్యూరింగ్ ఎక్కువైపోయి సాయిల్ దాని ఒరిజినాలిటీ అంతా పోగొట్టుకుంటుంది. ఇయర్ బై ఇయర్ మెన్యూరింగ్, చాలా కెమికల్ మెన్యూరింగ్, పెస్టిసైడ్స్ వ్యాస్ట్లు అప్లై చేయాల్సి వస్తుంది. దానివల్ల మానవ ఆరోగ్యం పోతుంది తప్పక ఈ సంవత్సరం వాడిన పెస్టిసైడ్ నెక్స్ట్ ఇయర్కి పనిచేయనట్టుగా రెసిస్టెన్స్ వచ్చేసేసే పరిస్థితి వచ్చింది. కంపెనీల వాళ్ళు ఎప్పటికప్పుడు ఇది కొట్టండి అని చెప్పి ఈ సంవత్సరం ఒక టెక్నికల్తో రిలీజ్ చేసిన మెడిసిన్ నెక్స్ట్ ఇయర్కి పని చేయకపోయేటప్పటికి ఇంకా 2 టెక్నికల్స్ కలిపి నెక్స్ట్ ఇయర్కి ఇంకో పెస్టిసైడ్ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇది. ఈ రకంగా చేసుకుంటూ పోయేటప్పటికి మానవ ఆరోగ్యం మనిషి ఆరోగ్యం కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది. సాయిల్ స్పాయిల్ అయిపోతుంది. సాయిల్ అంతా కూడా పాడైపోయేసేసి ఇయర్ బై ఇయర్ రైతు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మెన్యూరింగ్ ఇచ్చినా, ఎంత కెమికల్ పెస్టిసైడ్స్ అప్లై చేసినా సరే ఇయర్ బై ఇయర్ ఈల్డింగ్ డిక్రీజ్ అయిపోతుంది తప్పక ఇంక్రీజ్ అవ్వట్లేదు. మా అగ్రికల్చర్ ఖర్చులు తెగ పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడే రైతులు ఈ రైతులాగానే చాలామంది ఇప్పుడే వస్తున్నారు. నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటంటే, ఈ రైతులాగా పండించే రైతుల దగ్గర వచ్చిన పదార్థాలన్నీ కూడా మార్కెట్లోకి వెళ్ళి ఇది ఆర్గానిక్ అని చెబితే, మార్కెట్లో ఆర్గానిక్ అనేటప్పుడు జనరల్గా మార్కెట్ రేటు కన్నా కూడా ఎంతన్నా కానీ పెంచుంటుంది. పెంచుంటే కొనే వినియోగదారుడు ఏమడుగుతున్నాడంటే ఇది మాకు ఆర్గానికేను అనే గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నాడు. అటువంటిప్పుడు ఈ రైతు సఫర్ అవుతున్నాడు. ఇంట్రెస్ట్ గుందుకు చేసే రైతు సఫర్ అవుతున్నాడు. నా అడ్వైజ్ ఏంటంటే గవర్నమెంట్ ఈ ఫార్మర్స్ అందరినీ కూడా ఒక సొసైటీ లాగానో ఎలాగో ఫామ్ చేసి వాళ్ళందరికీ ఒక రికగ్నిషన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చేసేసి అప్పుడు కనుక మార్కెట్లో కనుక వాళ్ళ ప్రోడక్ట్ రిలీజ్ చేసేటట్టయితే రైతు పడ్డ కష్టానికి తిరిగి రిటర్న్ వచ్చిందని చెప్పి నా ఉద్దేశం అండి. గుంటూరు జిల్లా తూములూరు గ్రామానికి చెందిన రైతు వెంకటప్పారెడ్డి అభ్యుదయ రైతు బాపారావుతో కలిసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మేలైన దేశీ వరిజాతి అయిన రత్నశాలి రకాన్ని సాగు చేస్తున్నాడు. దేశీ ఆవులతో సాగు చేస్తూ తక్కువ పెట్టుబడులతో మంచి దిగుబడిని సాగిస్తున్నామని, పోషక విలువలు ఉన్న రత్నశాలి ఇతర దేశీ వరి రకాల సేద్యంపై చాలా మంది రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని అంటున్నారు ఈ రైతు. నేను చాలా రోజుల నుంచి ఈ రసాయనిక ఎరువులు లేని వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ బాపయ్య గారు పరిచయం అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి నిరుడల్లే మామూలుగా ఈ మామూలు మసూరు వేసాం, సన్న రకాలు. నిరుడు తీసిన అనుభవం మీద వేరే నాటు రకం వేయాలని చెప్పి అనుకున్నాము. ఈ 7 రత్నసోలి వేసామండి. రత్నసోలి 2 ఎకరాలు వేసాను నేను. ఆ 2 ఎకరాలు కూడా ఈ పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ, దోమ మందు కానీ ఏమి కొట్టకుండా డిఏపి, యూరియా, పొటాష్ అట్లాంటివి ఏమీ లేకుండా ఇది 2వ సంవత్సరం అండి. బాగానే ఉంది. రత్నసోలి తినటం వల్ల శరీర పుష్టి పెరిగిద్ది అని చెప్పి అనుకుంటున్నాము. ఆ ఉద్దేశంతో వేసామన్నమాట మేము. నిరుడైతే మేము చేసినప్పుడు మమ్మల్ని కొంచెం తేలిగ్గా చూశారు కానివ్వండి. ఇప్పుడు ఈ చూసిన తర్వాత
ఎక్కువ మంది ఎంతమంది మన ఇంట్లోకి వాడుకునే విధంగా ప్రిపేర్ అయ్యారు. కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు. ఇంతకుముందు అయితే ఏ సైడ్లు అన్నట్టుకున్నారు. ఇప్పుడు మటుకు వచ్చి మన వరకు ఇంట్లో వరకు అన్నా మనం ఇట్లాంటి రకాలు నాటు రకాలు వేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. పిండి వేసిన రసాయనిక ఎరువులు వేసినది 35-40 అవుతాయండి. మేము తక్కువ అవుతాయి అని తెలిసి కూడా మేము 10 బత్తాల లోపు అయినాయి. అయినా కూడా మేము హ్యాపీయే. దానివల్ల రేటు ఉంది, దానికి ఇబ్బంది ఏమీ లేదు. పెట్టుబడి తగ్గింది మాకు. దీని నాటు విత్తనంతోనే మనం రేపు రాబోయే రోజుల్లో ఈ రసాయనిక ఎరువు వాడకుండా వ్యవసాయం చేయాలని ఉద్దేశంతో ఉన్నామండి. నాతో పాటు ఇంకా నేను 2-3 నేర్పించాను. అట్లా వచ్చే సంవత్సరం ఇంకెక్కువ మంది అయితే వేయగలుగుతా. రేపు రాబోయే తరం ఆరోగ్యంగా పిల్లలు కానీ మనం ఎంతైతే కష్టపడి సంపాదించుకుంటున్నామో ఆరోగ్యం ఉంటేనే కదండి. అట్లాగే మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము దేశము ఎవరైనా సరే తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అట్లా ఆ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి వచ్చామండి మేము. నామాన రోసయ్య గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన ఈ రైతు 1969 నుండి వ్యవసాయం చేస్తున్నాడు. 2008వ సంవత్సరంలో సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు వెళ్లిన ఆయన రసాయన సేద్యాన్ని వదిలి తనకున్న 75 సెంట్ల భూమిలో దాదాపు 300కు పైగా పండ్ల చెట్లను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నాడు. అంతేకాకుండా కౌలు తీసుకున్న మాగాణిలో 206 రకాల దేశీ విత్తనాలతో మేలైన వరి వంగడాలని పండిస్తున్నాడు. ఐసీఆర్పీ సభ్యుడిగా ఉంటూ ఎంతో మంది రైతులకు దేశీ విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నాడు ఈ రైతు. మాకు ఇక్కడ ఎక్కువ ప్రాంతం మాగాణిలో ఎక్కువగా పండేది వరే కాబట్టి మరి ఆ వరే పండించుకొని వెనకటి నుంచి రసాయన శాస్త్రం చేస్తున్నాము. 1960 నుంచి నేను మామూలు వరే పండించుకుంటూ రసాయనిక వ్యవసాయంలోనే ఉన్నాము. ఇప్పుడు దాదాపు ఒక 2008-9లో పాలేకర్ మీటింగ్ విన్న తర్వాత దేశవాళీ రకాలు పండించుకుంటే ఆరోగ్యము, ఆవు పేడ ఆవు మూత్రంతో పండించుకుంటే ఇంకొంచెం ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మీరందరూ రసాయనిక వ్యవసాయం మానేసి ప్రకృతి వ్యవసాయం చేయండి, బాగుంటుంది అనే సూచన ఆయన చెప్పాడు. అందుట్లో కూడా మెట్ట పొలంలో అయితేనేమో పలు రకాల పంటలు పండించమంటున్నాడు. ఈ పలు రకాల పంటలో మాగాటిలో వీలు కాదు కాబట్టి దేశీయ వరి రకాలు వేసుకుంటేనే బాగుంటుందనే ఆలోచనతో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి దేశీవాడి వరి విత్తనాలు పండిస్తున్నాము. ఈ పండించడం జెడ్పీఎన్ఎఫ్ ఆయన ఇక్కడ మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర చంద్రబాబు గారు ఆయన మీటింగు 2 సంవత్సరాల నుంచి 10 రోజులు చెప్పించాడు ఆయన చేత. దాని మీద ఇంకో కొంచెం రైతులు ఇంట్రెస్ట్ చూపారు. దాని మీద మేము కూడా ఈ నీరుడు సంవత్సరం మొదటి సంవత్సరం ఒక 70 రకాలు పండిస్తే గవర్నమెంటు మా పొలాలు చూసి మీరు మాకు ఒక 5 ఎకరాలు మేము కౌలిస్తాము, మాకు పండించి విత్తనాలు ఇవ్వండి అని కోరారు. దాని మీద మేము 1,50,000 5 ఎకరాలకి కౌలుకు డబ్బులు కూడా ఇచ్చారు. దాని మీద ఒక 7-8 మంది కుర్రాళ్ళు యూనిట్గా చేరి మరి మా కుర్రాళ్ళలోనే ఒక కుర్రాడికి విత్తనాల సంస్థతో కొంచెం అనుబంధం ఉన్నది. ఆ కుర్రాడు ఒక 100 రకాలు తెచ్చాడు. నిరుడు ముందటేడు వేసినవి ఒక 70 రకాలు ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 206 రకాలు ఈ సంవత్సరం ఒక 5 ఎకరాల్లో పండించడం జరుగుతున్నది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా ఇప్పుడు పొలం అంతా కోతకొచ్చి ఉన్నది. మరి వచ్చి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనం దేశవాళీ వరి రకాలు పండించాలి, దేశవాళీ వరి రకాల్లో ఏమున్నది అని తెలుసుకోవటానికి కూడా విజ్ఞానంగా ఉన్నది ఇవాళ చూస్తానికి. మరి ఇక్కడ ఇవాళ చూస్తే అన్నిటికీ రోగాలు ఎక్కువగా ఉండి రసాయనిక వ్యవసాయంలో గుండెపోట్లు, క్యాన్సర్లు, అల్సర్లు ఇలా మరి ఆరోగ్యరీత్యా చూస్తే ఏ ఆసుపత్రికి పోయినా దాదాపు లక్షలు ఖర్చు పెడుతున్నాము. ఎక్కువగా పురుగు మందులు, గుళిక మందులు ఎక్కువగా వేస్తున్నాము. వరికి, మొక్కజొన్నకి, జొన్నకి కూడా వేస్తున్నాము. కాబట్టి పండించే పంట ఆరోగ్యంగా ఉంటే రైతు కూడా ఆరోగ్యంగా ఉంటాడనే ఉద్దేశంతోనే మేము దీంట్లోకి మారాము. మరి మారిన తర్వాత మీరు 20 బస్తాలే పండిస్తున్నారు, 25 బస్తాలే పండిస్తున్నారు, మేము 40 బస్తాలు పండిస్తున్నామని రసాయనిక శాస్త్రవేత్తలు మరి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబుతున్నారు. ఇటు పాలేకర్ విధానంలో చూస్తే ప్రకృతిలో పండేదే మనకు ఆరోగ్యం అంటున్నాడు ఆయన. ఈ 2 కాంపిటీషన్లో ఉన్నాయి. ఇప్పుడు
మనం ఆరోగ్యరీత్యా ముందు ఆరోగ్యం ఉంటేనే ఎన్ని ఎకరాలు ఉన్నా నీకు ఉపయోగం ఏమన్నది, ఎన్ని ఎకరాలు ఉన్నా ఉపయోగం లేదు ఆరోగ్యం లేనప్పుడు. కాబట్టి మనకు తినటానికైనా నువ్వు బయట అమ్ముకోలేకపోయినా తినటానికైనా ఒక 10 బస్తాలు నీకు సంవత్సరానికి అవసరమైతే ఒక అరెకరం వేసుకుని నువ్వు తిని ఆరోగ్యంగా ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అందువల్లనే మేము కొద్దిగా వేసుకుంటూ మరి గవర్నమెంట్కి కూడా ఈ విత్తనాలు సప్లై చేస్తే దేశంలో ఎక్కువగా సేంద్రియ పదార్థం దొరికితే అందరికీ ఆరోగ్యం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఆ గవర్నమెంట్ ఇచ్చే 1,50,000 తీసుకుని ఒక 5 ఎకరాల విత్తనాలు పండించి వాళ్ళకి ఇస్తున్నాము. మీరు రైతులు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మా పొలం చూసి, ఇంకా 10 రోజులు పొలంలో పైరు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి చూసి మీరు పండించుకోవచ్చు. మనం పండించి ఇవాళ బీపీటీ అనే రకాన్ని ఒక 20 సంవత్సరాల నుంచి పండిస్తున్నాము. ఈ 20 సంవత్సరాల్లో మనం కోత కోసిన రోజుని 1,200 రూపాయలు కూడా కొంటలేదు ఆ ధాన్యాన్ని. 1,200 రూపాయలు కూడా నికరంగా మనకు డబ్బులు ఇవ్వటం లేదు. రైతు ఏం చూస్తున్నాడు, పెద్ద రైతులు పొలాలు చేయటం మానేశారు, చిన్న రైతులు కౌళ్ళకి ఇచ్చుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అచ్చంగా యూరియా గుళికలు పురుగు మందులు వేసి పండిస్తున్నారు. మరి ఆరోగ్యం ఎంత ఉంటుంది దీంట్లో? అతనికి 1,200 రూపాయలకి గిట్టుబాటు కావాలి అంటే కనీసం ఎకరాకి 50 బస్తాలు పండాలా, 30,000 రూపాయలు కౌలు చెల్లియాలా, 20,000 రూపాయలు వరికి పెట్టుబడి పెట్టాలా, తర్వాత పంటకు ఒక 15,000 రూపాయలు ఖర్చు పెట్టాలా, 35, 70, 70కి 10,000 వడ్డీ, 80,000 రూపాయలు ఎకరంలోంచి తీస్తే కానీ ఈ కౌలు రైతు బయటపడడు. 80,000 రూపాయలు రైతు బయటకు తీయాలి ఆ ఎకరంలో. అప్పుడు వాడేం చేస్తున్నాడు, డిఏపి కొనాలి అంటే 1,400 రూపాయలు ఉన్నది, పొటాష్ కొనాలంటే 1,500, 800 రూపాయలు ఉన్నది. కాబట్టి అన్నిటికాడి చౌకైంది. యూరియా 300లో వస్తుంది. కాబట్టి ఎకరానికి 30 కట్టలు యూరియా పోస్తున్నాడు 2 పంటలకి. నీకు ఆరోగ్యం ఎలా వస్తుంది? పొలం ఆరోగ్యం ఎలా ఉంటుంది? పొలం అంతా చౌళ్ళు బారిపోతున్నాయి, గూపులుగా పెరుగుతున్నాయి వరి పొలాలు కూడా. మరి ఈ పద్ధతిలో అలా కాకుండా మనిషి కష్టపడి ఒక ఆవును కొనుక్కొని ఒక 2-3 ఎకరాలు హాయిగా ఆవుల ఎరువుతో పండించుకుని ఆరోగ్యంగా మనం జీవనం చేసి 100 సంవత్సరాలు బతుకుదామని నా ఉద్దేశం అండి. ఇప్పుడు మనం దేశీయ వరి వంగడాలు పండిస్తున్నాము ఆరోగ్యమని, వీటికి చీడపీడలు చాలా తక్కువ. మాకు 206 రకాలు మేము ఈ రోజున పండించితే వాటిల్లో దోమ వచ్చిన దాన్ని, కింద పడిపోయి బురదలో కొట్టుకున్న దాన్ని, పురుక్కు తట్టుకోలేని దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఈ 206 రకాల్లో డ్యామేజీ పడ్డ రకాలన్నీ తీసేసి మంచి రకాలని రైతులకు అందించే విధంగా, అది ఇన్ని రోజులు పంటకాలం, ఇంత ఎత్తు, ఇన్ని ధాన్యాలు, ఇన్ని బస్తాలు వస్తాయి అన్నీ అంతా లెక్కలేసుకొని మేము ఈ గవర్నమెంట్కి రికార్డు రాసిస్తున్నాము. మీరు ఆరోగ్యంగా ఈ ఉన్న రకాల్లో ఎత్తు రకాలు కావాలన్నా కురస రకాలు కావాలన్నా ఉన్నాయి. మేము అడుగు ఎడంగా పెట్టి నాటుతుంటే పొలమంతా గాలాడి ఏమి దోమ పురుగు ఏమి, మేము మందులు కూడా కషాయాలు కూడా చల్లకుండా పండుతున్నాయి. మరి మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే వచ్చి మా పొలం ఇప్పుడు అత్తోటలో ఉన్నది ఈ ప్లాంటు, 5 ఎకరాల ప్లాంటు, తినటానికి మంచి విత్తనం ఎన్నుకోండి, చూసి ఎన్నుకోండి. రైతులే కాదు, భావితరాల యువత కూడా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తోంది. వ్యవసాయ రంగంపై ఆసక్తితో తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడినిచ్చే దేశవాళీ వరి రకాలపై రీసెర్చ్ చేస్తున్నాడు మోహన్ అనే విద్యార్థి. ఎంఏ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా రీసెర్చ్కి వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నానని, అధిక పోషకాలు ఉండే దేశీ వరి రకాల సాగు రైతుల మేలు కలిగిస్తుందని అంటున్న ఈ విద్యార్థి అనుభవాలు అతని మాటల్లోనే తెలుసుకుందాం పదండి. నేను అజిం ప్రేమ్జీ యూనివర్సిటీలో ఎంఏ డెవలప్మెంట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ నుండి. సో యాజ్ ఎ డెవలప్మెంట్ స్టూడెంట్ మా యూనివర్సిటీ తరపు నుంచి ప్రతి డెవలప్మెంట్ విద్యార్థి తమ కోర్సులో భాగంగా రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్లో భాగంగా తమ ఇంట్రెస్ట్ ఏరియాస్ మీద మేము రీసెర్చ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుందండి. ఆ రీసెర్చ్లో భాగంగా నాకు వ్యవసాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్తో నేను 6 months కింద నేను బాపన్న గారి వీడియో యూట్యూబ్లో చూడడం జరిగిందండి. ఆ వీడియోలో చూసినప్పుడు బాపన్న గారు తమ అత్తోట గ్రామంలో వారు దేశీ విత్తనాలని ప్రకృతి వ్యవసాయం ద్వారా ఫార్మింగ్ చేయడం జరుగుతుందండి. అందువల్ల నేను
ఈ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో నేను ఈరోజు ఈ అత్తోట గ్రామానికి వచ్చి ఈ దేశీ విత్తనం యొక్క ప్రకృతి వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని ఫ్యూచర్లో నేను కూడా ఈ వ్యవసాయ రంగంలో నా కెరియర్ని ఎంచుకుందామనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉందండి, హిపోక్రేట్స్ గ్రీక్ ఫిజిషియన్ అంటారు, లెట్ ఫుడ్ బీ అవర్ మెడిసిన్, మెడిసిన్ బీ అవర్ ఫుడ్. సో ఫుడ్ని మెడిసిన్లా తీసుకోకపోతే మెడిసిన్సే ఫుడ్లా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఆ తోటలో ఈ రైతులు దేశీ విత్తనాలు కల్టివేట్ చేస్తున్నారండి. దేశీ విత్తనం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాటిలో పోషక గుణాలు ఎక్కువ ఉంటాయి, వివిధ డిసీజ్ని కూడా కంట్రోల్ చేసి దాంట్లో పోషకాలు డిసీజ్ని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. సో మామూలుగా జనరల్గా రైతులు ఏమనుకుంటారంటే దేశీ విత్తనాలు తక్కువ దిగుబడి వస్తుంది, దానివల్ల రైతులు ముందుకు రావడం జరగట్లేదు. సో రైతులు కనుక వీటి యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుంటే వీటి ప్రైస్ కూడా మామూలుగా వేరే వాటితో పోలిస్తే వీటి ప్రైస్ కూడా బాగానే ఉంటుంది, హెల్త్ కూడా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో రైతులు ముందుకొచ్చి వీటిని కనుక కల్టివేట్ చేస్తే వాళ్ళు మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన రైతు రవీంద్రబాబు 4 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. 72 రకాల దేశీయ వరిని సాగు చేయడంతో పాటు అభ్యుదయ రైతు బాపారావు స్ఫూర్తితో విత్తన పండుగలు నిర్వహిస్తూ ఇతర రైతులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు అప్పారావు ఐసీఆర్పీ సభ్యుడిగా ఉంటూ 200 రకాల దేశీయ వరి రకాలను సాగు చేస్తూనే వాటి ఉపయోగాలను రైతులకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అత్తోట గ్రామంలో 4 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం మీద దృష్టి పెట్టి బాగా చేయటం జరుగుతున్నది. ఈ మన బాపన్న వచ్చిన కాడ నుంచి ఈ రకాలు వెరైటీలు ఇవన్నీ తీసుకురావటం, ఈ రకాల్లో కొన్ని వెరైటీలు మంచిగా చూసుకోవటం మేము రైతు వారీగా. అది సీడ్ ఫెస్టివల్ కూడా మన ఈ మధ్య జరిగింది. ఆ సీడ్ ఫెస్టివల్ పెట్టిన కాడ నుంచి మన రైతుల్లో చాలా మార్పు కనపడింది. దాని మీద ఈ విత్తనాల్లో ఉన్న ఇది కానీ ఆరోగ్యరీత్యా కానీ ఇవన్నీ చూస్తుంటూ కొంతమంది రైతులు ఒక 60-70 మంది ముందుకొచ్చి తలొక అరెకరం పండించుకోవడం చేస్తున్నారు. ఇప్పుడు నేను వేసింది ఎకరం పొలంలో 72 రకాలు వేయడం జరిగింది. ఆ 72 రకాల్లో మంచిగా 72 రకాల దరిదాపులు మంచిగానే ఉన్నాయి. చూస్తానికి ఎవరైనా సరే రైతు మిత్రులుగా ఇది ఉత్సాహం ఉండాళ్ళు వచ్చి మన ఫీల్డ్ని చూసుకుని ఆ రకాలు ఏవి బాగుండాయో చూసుకోవచ్చు. విత్తనాలు కావాలన్నా ఇవ్వగలుగుతాం మన అత్తోటి నుంచి. అట్లాగే మనకి ఈ సంవత్సరం నాకు కొత్త రకం కెంపు సన్నం అనేది వచ్చింది. అది మన శివప్రసాద్ రాజు గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఆయన అంటాం నేను మన ఆంధ్ర వైడ్ కానీ ఏదైనా కానీ 6వ వాడిగా ఉన్నాను, 6వ రైతువి నువ్వు మనకి ఇవ్వటం జరిగింది ఆ విత్తనాన్ని. అది నాటడం కూడా జరిగింది, డైరెక్ట్ షోయింగ్ చేసాం. దుబ్బు అన్ని రకాల్లో కానీ దుబ్బు బాగుంది, అది విత్తనం కూడా బాగా ఇదిగా వచ్చింది. దాన్ని ఒక్కసారి ఫీల్డ్లో చూసుకుంటే తెలిసిద్ది మనకు ఆ విషయాలన్నీ. అలాగే అది బియ్యం కూడా కెంపు సన్నం అనే కెంపు టైప్లో మనం ఉంగరంలో పెడతాం చూడండి, ఆ కెంపు రంగులోనే బియ్యం ఉండటం జరిగింది. పంటకాలం అనేది 140 రోజులే అనిపించింది మాకు. ఆయన పంటకాలం కానీ పూర్తిగా మనకు డీటెయిల్స్ ఇవ్వలేరు ఇచ్చిన రోజు, ఆయనకు కూడా పూర్తిగా తెలియదు అన్నాడు. ఇప్పుడు మనకి వేసిన కాడి నుంచి చూసుకుంటే ఆ లెక్క సరిపోయింది మనకి 140 రోజులు. ఇప్పుడు ఆల్రెడీ వారం 10 రోజుల్లో కట్ అయింది. ఈ విత్తనం పేరు కూడా కెంపు సన్నం, ఇందాక మనం చెప్పడం జరిగిందండి. ఇది జూలై 22 నాటడం జరిగింది. డైరెక్ట్ షోయింగ్ విత్తనాలు, డైరెక్ట్ షోయింగ్. ఈ వెరైటీ మన ఆంధ్రాలో 6వ వాడిగా ఉండటం జరిగిందని అన్నారు మనకైతే ఇచ్చినప్పుడు. అట్లాగే ఈ సన్నబీడి రకం బాగుంది, కంకి కూడా బాగుంది. మనం ఫస్ట్ నుంచి ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతం అయితే ఘనజీవామృతం ఇచ్చినాక ద్రవజీవామృతం అయితే 3 సార్లు ఇచ్చాము. ఇచ్చిన ఈ వెరైటీ కంకి పిలకలు కానీ ఇది కానీ పిలకలు కూడా దుబ్బు కూడా దగ్గరగా 16 కర్రలు చేస్తుంది. ఈ దేశవాళీ రకాల్లో ఎక్కువ కర్రలు చేసింది ఈ విత్తనమే మాకు కనపడింది నాకు తెలిసి.
ఇది విత్తనం కూడా సన్నవీడి, గింజ కూడా సన్నవీడి, రంగు కలరు బియ్యం వచ్చేసి కెంపు రంగులోనే, ఆయన కెంపు సన్నం అన్నట్టుగానే కెంపు రంగులోనే ఉండే ఈ బియ్యం రంగు. అట్లాగే దీనికి తెగుళ్ళు కానీ ఏమి కానీ మేము ఇంతవరకు ఆశించడం చూడలేదు. మేము ఒక్కసారి కావను దశపత్రి కషాయం కొట్టేసాము, ఈ రాకపోయినా కొట్టేసాము ఆల్రెడీ ముందు జాగ్రత్త చర్యగా. ఈ గాలి ఇది పడిపోవడం కూడా జరగదనుకున్నాం, కానీ మాకు ఈ ప్రకృతి వైపరీత్య రీత్యా గాలి, తీవ్రమైన గాలి ఒక రోజు రావడంతో ఇది పడిందని అనుకున్నాం. పడదని అనుకున్నాం ముందు చూస్తే, దాని పుట్టుపూర్వోత్తరం చూస్తే, అసలు దాని కర్ర స్టాండర్డ్ ఇది చూస్తే, ఆ దుబ్బు కూడా చూస్తే నేను పడదరా అనుకున్నాను. కానీ ఈ గాలి వైపరీత్యం వల్ల, ఈ వైపరీత్యాల వల్ల పడిపోయింది. నష్టం దానివల్ల ఏమో నష్టం జరిగేట్టుగా మాకేం కనపడలేదు. దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉండేట్టుగా ఉంది. ఇప్పుడు వేయటం నేను 25 సెంట్ల దగ్గర నుంచి 30 సెంట్లు దగ్గరగా వేసాను. దీనికి ఒక 10 బస్తాలు, 7 బస్తాలు, 10 బస్తాల దాకా అవుతాయని మాకు ఒక అంచనాగా ఉన్నాం మేము. పిలకలు అదే 15-16 ఉండేవి బాగానే. ఈ కంకి గింజల్లో కూడా గింజలు ఒక కంకికి వచ్చేసి 250 నుంచి 300 దాకా లెక్క పెట్టడం జరిగింది. మేము బాగానే ఆశాజనకంగానే ఉంది, బాగానే ఉంది ఈ పైరు. రైతులు, ప్రతి రైతు దీన్ని దేశవాళీ రకాల్లో వేసుకోవచ్చు. ఫస్ట్ టైము మనకి వేసాను, ఇది ఫస్ట్ టైం వేయటం జరిగింది. ఫస్ట్ టైంలోనే దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చేట్లుగా మాకు కనపడుతుంది. అందువల్ల ప్రతి రైతు దీన్ని ఒక్కసారి ఫీల్డ్లో ఉండగానే చూసుకుని, విత్తనాన్ని చూసుకుని దాన్ని వేసుకోవచ్చు అనేది నాకు కలుగుతుంది. అందరూ అట్లాగే ఇదవుతారని నేను ఆశిస్తున్నాను. నేను జెడ్బీఎన్ఎఫ్లో సిఆర్పిగా చేస్తున్నాను. ఈ జెడ్బీఎన్ఎఫ్లో దేశీయ రకాలు 200 రకాలు వేసినారు మా ఊళ్ళో. దాని మీద సిఆర్పిగా ఇవి 200 రకాల గుణగణాలు, అవి దేనికి ఉపయోగపడతాయి, వాటి మీద అవి ఎంత హైట్లో పెరుగుతున్నాయి, మామూలుగా హైబ్రిడ్ విత్తనాల మీద దేశీయ రకాలు ఎలా ఉన్నాయి ఏంటి దాని మీద చూస్తూ ఉండమండి. మా తోట గ్రామంలో ఈ దేశీయ విత్తన రకాలు ఎక్కువగా పండిస్తున్నామండి. దీనికి మాకు గవర్నమెంట్ కూడా కొంచెం సహకారం ఇస్తుంది. రైతు సాధికార సంస్థ, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ అని విత్తనాలు అందిస్తున్నారు వాళ్ళు కూడా. మాకు ఈ విత్తనాల వల్ల వేరే ప్రాంతానికి కూడా కొంచెం ఎక్కువగా వేయాలని మేము ఆశిస్తున్నాం. మా ఊళ్ళో ఇది విత్తన కేంద్రంగా తయారు చేస్తున్నాం. సీడ్గా ఇప్పుడు ఏంటంటే ఒక సెంట్ వేసామనుకోండి, వచ్చే ఏడికి ఒక ఎకరంగా పెరగాలని విత్తనాలని డెవలప్ చేస్తున్నాం ఇక్కడ. చూశారుగా ఈ ప్రకృతి వ్యవసాయ విప్లవ వీరుల కథ. దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి. రాజు లేని రాజ్యాలున్నాయేమో కానీ రైతు లేని రాజ్యం లేదు. అలాంటి రాజ్యంలో రైతు రాజుగా ఉండాలంటే అది ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమవుతుంది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.